श्री राम जय जय राम, श्री राम जय राम, श्री राम जय जय राम, श्री राम जय राम, श्री राम जय जय राम, जय जय राम, श्री राम जय राम, श्री राम जय 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 जय राम। ओम ऐं ह्रीं श्रीं वद वद వాగ్వాదిన్యై స్వాహ. ఈ మంత్రం చెప్పుకోవటం చేత మీరందరూ పరీక్షలకు వెళ్ళినప్పుడు మీరు చదువుకున్నటువంటి విషయాలన్నీ కూడా మీ గుర్రలో జ్ఞాపక శక్తిగా బాగా ఉండి మీరు పరీక్షలన్నీ కూడా చక్కగా రాయగలుగుతారు. మీ అందరికీ కూడా ఉత్తమ శ్రేణిలో మంచి ఉత్తీర్ణత కలిగి మంచి ఫలితాలను సాధించగలుగుతారు. ఓకేనా? ఇప్పుడు అందరూ కూడా మనస్సులో మేము ఇక్కడ పూజ చేస్తూ ఉంటాం, చూస్తూ మీరు నమస్కారం పెట్టుకుంటూ అమ్మవారిని ప్రార్థన చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన మంత్రం అనగలిగితే సరే, అనలేకపోతే శ్రీ మహా సరస్వత్యై నమః ఏమనాలి? అమ్మవారికి వినపడాలి, మెల్లంగా చెప్తే కాదు, కాస్త గట్టిగా శ్రీ మహా. అందరూ ఒకేసారి చెప్పాలి. వెరీ గుడ్. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्रेवतु गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. श्री महागणाधिपतये नमः. श्री महासरस्वत्यै नमः. श्री गुरुभ्यो नमः. हरि ओम. ओम मम आग्ने तांबूलं చేతో పుచ్చుకోండి. ओम मम आग्ने वर्चो विहवेश्वस्तु वयं त्वेन्धानास्तनुवं पुषेम मह्यन्नमन्तां प्रतिशच्चतस्तस्त्वयाध्यक्षेण पृतनाजयेम. मम देवा विहवे सन्तु सर्व इन्द्रावन्तो मरुतो विष्णुरग्निः. मम अन्तरिक्षमुरुगोपमस्तु मह्यं वातपवतां कामे अस्मिन्. मयि देवा द्रविणमाय जन्ता मय्या श्रीरस्तु मयि देवहूतिः. दैव्या होता रावनिशन्त पूर्वेरिष्टास्याम तनुवा सुवीराः. मह्यं यजन्तु मम यानि हव्याकोतिः सत्या मनसो मे अस्तु. ये नो मानिगां कथमच्छनाहं विश्वे देवासो अधिवोचता मे. देवी षडर्वीरुणकृणोत विश्वे देवास इह वीरयध्वं माहा आस्महि प्रजया मातनोभिर्मारधामद्विषते सोमराजन्. अग्निर्मन्युन् प्रतिनुधन् पुरस्तादब्धो गोपाः परिपाहिनस्त्वं. प्रत्यञ्चो यन्तु निगुतः पुनस्ते महिषां चित्तं प्रबुधा विनेशतो. धाता धातॄणां भवनस्य ह्यस्पतिर्देवगुं सवितारमभिमातिशाहम्. इमं यज्ञमश्विनो वा बृहस्पतिर्देवापान्तु यजमानं न्यर्धात्. उरव्यचानो महिषः शर्मयगुं सदस्मिन् हवे पुरुहूतः पुरुक्षु. सन प्रजायै हर्यस्वमृडयेन्द्रमानो रीरिषो मापराधाः. येन सपत्ना अपते भवन्त्विन्द्राग्निभ्या मवबाधामहेतान्. वसवो रुद्रा आदित्या उपरि स्पृशं मोग्रं चेत्तारमधिराजमक्रन्. अर्वाञ्चमिन्द्रममुतो हवामहे योगो जिद्धनजिदस्वजिद्यः. इमं नो यज्ञं विहवेजुषस्वाश्च कुर्मो हरिवो मेदिनं त्वा. देवीं वाचमदनयन्त देवास्तां विश्वरूपा पशवो वदन्ति. सा नो मन्द्रेशमूर्जं दुहाना धेनुर्वाघस्मा
నుపసుష్టుతైతు అయం ముహూర్త సుముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణం అత్యంత ఆనుకూల్యత అనుగ్రహ ఫలప్రసాద సిద్ధిరస్తు. ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శివం మేష్యా తతః శాంతిం ప్రయచ్చమే ఫలోక్తదాన సంపూర్ణ సకల ఫలావాప్తిరస్తు. ఆ తాంబూలం ఇలా పక్కన పెట్టేయండి అమ్మా. పెట్టేసి చెయ్యి కడుక్కొని ఒకసారి ఆచమని ఆ ప్లేట్తో సహా పెట్టేయండి. ప్లేట్లు ఒక ప్లేట్ పెట్టుకోండి మీరు చేయి కడుక్కోవటానికి. అందులో కడుక్కోండి, అది దగ్గరికి పెట్టుకోండి. చేయి కడుక్కొని కాస్త నీళ్ళు నెత్తి మీద చల్లుకుని ఉరికి ఒకసారి మీ వెనకున్న వాళ్ళ మీద ఒకసారి అలా చల్లండి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాఖ్యాభ్యంతర శుచి. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. మా మాల ఇటువంటి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఓం ఆచమ్య కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం ఆచమ్య కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. పిల్లలందరూ కూడా ఒకసారి ఇలా కళ్ళు తుడుచుకోండి. దీన్ని నేత్రాచమనం అంటారు. మేడం గారు వాళ్ళు నేడుతో చేశారు కదా, మీరు ఇలా చేతులతోటి ఈ కళ్ళు ఇలా తుడుచుకోండి. నేత్రాచమనం అంటారు. సరేనా? గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం అదో దీపారాధనం కృత్వా దీపం జ్యోతిర్ప్రచోదయాత్. దీపదేవతాభ్యో నమః. నమస్కారాన్ సమర్పయామి. దీపదేవతాభ్యో నమః. ఓం ప్రార్థనాపూర్వక నమస్కారాన్ సమర్పయామి. పశోభచ్చమక్షమావహ జీవనం చ దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతిర్ప్రచోదయాత్. దీపం దగ్గర దీపానికి కుంకుమ బొట్టు పెట్టి 2 నక్షత్రాలు వేసుకుని పెట్టండి. ఓం దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతిర్ప్రచోదయాత్. దీపదేవతాభ్యో నమః. ప్రార్థనాపూర్వక నమస్కారాన్ సమర్పయామి. ప్రార్థనాపూర్వక నమస్కారాన్ సమర్పయామి. ఓం స్వాహ ఓం స్వాహ ఓం స్వాహ. చక్షుషినాసికే శ్రోత్రే హృదయమాలభ్య. గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరిపూర్ణ పరబ్రహ్మణే నమో నమః. ఒకసారి గంట కొట్టు. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురు ఘంటారావం తత్ర దేవత క్వాణలాంఛనో. కుడి చేయి పైన నమస్కారం పెట్టుకోండి. అరే మీరందరూ కూడా పిల్లలు కుడి చేయి పైన ఎడం చేయి కింద పెట్టుకుని ఇలా భూమిని ముట్టుకుని నమస్కారం పెట్టండి. అపసర్పంతు ఏ భూత భూమి సంస్థితా ఏ భూతా విఘ్నకర్తారస్తేన సంతు శివాజ్ఞయా. సిద్ధ్యర్థం ఉన్నతోన్నత సకల విద్య పారంగత యోగ్యత ఫలసిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త మాఘశుద్ధ పంచమి వసంత పంచమి శ్రీ మహాసరస్వతి జన్మదిన మహాపర్వణి ప్రదోషకాల సమయే మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపిణి భాసర జ్ఞానపీఠ నివాసిని మహాసరస్వతి దేవత ప్రీత్యర్థం అన్యోన్య బ్రాహ్మణ సహాయేన యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాం కరిష్యామహే
అని చక్కగా మనస్సులో అమ్మవారికి దండం పెట్టుకోండి. మీ అందరికీ కూడా మంచి మార్కులు వస్తాయి, మంచిగా చదువుకోగలుగుతారు. కరిష్యామహే. అమ్మ అక్షత్రం నీళ్లు పల్లెల్లో వదిలిపెట్టండి. ఆదో నిర్విఘ్న సమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. మీరు ఎప్పుడైనా ఫోటో చూసి ఉంటారు, లక్ష్మి సరస్వతి గణపతి ముగ్గురు ఉన్న ఫోటోలు ఉంటాయి. సాధారణంగా సరస్వతి అమ్మవారు ఒక్కళ్ళుగా ఉండేదానికంటే కూడా ఆ గణపతి లక్ష్మితో కలిసి ఉంటూ ఉంటారు. ఆ మూడిటికి అర్థం ఏమిటండి? ఫస్ట్ మనం చదువుకోవాలి అనుకుంటే ఎవరి అనుజ్ఞ కావాలి మనకి? గణపతి దేవుడు మనకి అనుజ్ఞ ఇస్తే సరస్వతి అమ్మవారు మనకి టీచర్ లాగా పాఠాలు నేర్పిస్తుంది. ఆ పాఠాలు చదువుకుని మనం పరీక్షలు రాసామనుకోండి, ఆ పరీక్షల్లో ఉత్తమ శ్రేణిలో మనం ఉత్తీర్ణులమయ్యి మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకుని మంచి మంచి సంపాదన సంపాదించుకోవడానికి లక్ష్మీ అమ్మవారు మనకి కృప చేస్తుంది. కాబట్టి లక్ష్మిని, సరస్వతిని, గణపతిని ఎప్పుడూ కూడా మనస్సులో మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. వీళ్ళు ముగ్గురు కూడా ఒకళ్ళకొకళ్ళు ఇంటర్లింక్డ్ అనమాట. ఒకళ్ళని చేస్తే ఇంకోళ్ళు సంతోషపడతారు. అందుకని ముందుగా గణపతి పూజ చేస్తున్నాం. ఇదైనాక సరస్వతి అమ్మవారికి పూజ చేస్తాం. ఓం గణానాం అనేనా కలశ పూజాం కరిష్యే. కలశ అక్షత్రం వేయండి. అందులో కలశ ముఖే విష్ణు కంఠే రుద్ర సమాస్థిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్య మాతృగణాస్పత కుక్షౌత సాగర సర్వే సప్తద్వీపా వసుంధర అర్గ్వేదోధేదుర్వేద సామవేదో క్యద్రవణ అంగైచ సహిత సర్వే కలశామ సమాస్థిత. ఓం ఆకలసే అలాగే పట్టుకోండి. ఓం ఆకలసే ఏషు ధావతి పవిత్రే పరిశుచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే. ఓం ఆపోవాయుధకం సర్వం విశ్వాభూతాన్యాప. ధ్యానం అక్షతులు తెల్ల పూలు తీసుకోండి. పుస్తకే తుయతో దేవి క్రీడతే పరమార్థతః తతస్తత్ర ప్రకుర్వీత ధ్యానమావాహనాదికం ధ్యానమేవం ప్రకురీత్వా సాధనో విజితేంద్రియః ప్రణవాసనమారుఢం తతద్భక్తేన సిచ్యతాం అంకుశం చాక్ష సూత్రం చ పాశాం వీణాం చ ధారిణీం ముక్తాహార సమాయుక్తం మోదారూపం మనోహరాం కృతే దర్పణాభ్యేన వస్త్రేణో పరిభూషితాం సుత్తనీం వేదవేద్యాం చ చంద్రార్ధ కృతశేఖరాం జటాకలాప సంయుక్తాం పూర్ణచంద్ర నిభాననాం త్రిలోచనాం మహాదేవీం స్వర్ణరూపురధారిణీం కటకై స్వర్ణరత్నాద్యైః ముక్తావలయభూషితాం జ్యోతయంతిం జగత్రయం శబ్ద బ్రహ్మాత్మికాం దేవీం ధ్యానకర్మ సమాహితః మహాలక్ష్మి మహాకాళీ మహానమే శ్రీ మహాసరస్వతి దేవతాభిర్మోహం హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. పూర్ణచంద్ర సమానాభే కోటి సూర్య సమప్రభే భక్త్యా సమర్పతేం వాణీం గృహాణాచమనీయకం శ్రీ మహాసరస్వతి నమః ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆ పంచామృతాలు తీసుకుని కమలపాకుతో అలా అమ్మవారికి చూపించినట్టుగా చేసి కింద పళ్ళెంలో వదిలిపెట్టేసి అనేనా కొబ్బరికాయ కొట్టి కొబ్బరి నీళ్ళు మధువర్గము కమల భువన జాయే కోటి సూర్య ప్రకాశే విశద శుచి విలాసే కోమలే హారయుక్తే దధి మధుకృతయుక్తం క్షీరరంభాఫలాఢ్యం సురుచిర మధుపర్కం గృహ్యతాం దేవమంధ్యే మహాసరస్వతి మహా మధుపర్కం సమర్పయామి. అనేన పంచామృత స్నానం పంచామృతాలు సంతోషధి మధునక్తమదోష మధుమత్ పార్థివగుం రజ మధుద్ధౌరస్తున పిత మధుమానో వనస్పతిర్ మధుమాగుం అస్తు సూర్య మాతీర్గావో భవంతునః మధునా స్నాపయామి. స్వాధు పవస్య దివ్యాయ జన్మనే స్వాధరిమిత్రాయ స్వహవేతు నామ్నే స్వాధరిమిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతే మధుమాగుం అధాభ్యః సత్కరేణ స్నాపయామి. యా ఫలనిర్యా ఫల పుష్పాయాచ పుష్పిణీ బృహస్పతి ప్రసూత స్థానో ముంచన్వగుం హసః మహాసరస్వత్యై నమః ఇది ఫలోదకేన స్నాపయామి. ఓం అనేన శుద్ధోదక స్నానం మామూలు. ఓం ఆపోహిష్టామయ భవస్థానవోచ్యతనాతన మహేరణాయ చక్షసే యోగశివతమోరసత్తస్య భాగే తయనః ఉషతీర్వ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మత ఆపోజనే దాచనః శ్రీ మహాసరస్వత్యై నమః. అమృతోపస్తరణమసి మహాసరస్వతి దేవతాభ్య నమః. ఓం అమృత నివేదనం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ముదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ. మధ్య పానీయం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాభోసనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం మధువ్యోసానీతే ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైనేవ యజమానాయుర్తేజో దధాతి సంరాజం చ విరాజం చ అభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రస్థయా ముకేతయామాసగుం సృజామసి. ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే రుద్రరూపేభ్యః. శ్రీ మహాలక్ష్మి మహాకాళీ మహాసరస్వతి స్వరూపిణి
మహాసరస్వతి దేవతాభ్య నమః ఓం శ్రీ శ్యామలాదేవ్యై నమః ఓం ఆనందమంగళకర్పూర నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి హర నమః పార్వతీపతయే గట్టిగా హర నమః పార్వతీపతయే హర 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 మహాదేవ హర నమః పార్వతీపతయే శంభో శంకర జై బలో భోలా శంకర భగవానికి జై బలో భోలా శంకర భగవానికి జై బలో భోలా శంకర భగవానికి ఇదమాసాం విచక్షణం అవిరాసం విహోతన యస్య భాంతి రశ్మయో యస్య కేతవః యస్యేమా విశ్వాభువనాని సర్వా సకృత్తికాభిరభి సంవసానః అగ్నిర్నో దేవస్తు వితే దధాతు కొంచెం నీళ్ళు వదిలిపెట్టండి నక్షత్రం ఆడదండి దీన్ని నక్షత్ర హారతి అంటారు. ఇందులో మొత్తం 27 దీపాలు ఉంటాయి. అంటే 27 దీపాలు 27 నక్షత్రాలకి ప్రతీక అన్నమాట. అంటే మనందరం జన్మించినటువంటి జన్మ నక్షత్రాలన్నిటితో కూడా కలిపి అమ్మవారికి ఇలాగ హారతి చూపిస్తూ ఉన్నాం అన్నమాట. అంటే నా నక్షత్రం వచ్చిందా నా నక్షత్రం వచ్చిందా అని మీరు ఎవరు కంగారు పడక్కర్లేదు. అందరి నక్షత్రాలతోటి అమ్మవారికి అలా చూపించాం. ఎంతమంది ఈ భూమి మీద పుట్టినా కూడా అందరూ కూడా 27 నక్షత్రాల్లోనే ఆ 4 పాదాల్లోనే ఉంటారు. కాబట్టి అందరి నక్షత్రాలతోటి అమ్మవారికి హారతి ఇచ్చినట్టు మీ అందరికీ కూడా జయమగుగాక. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వశక్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతి త్వం తదాప ఆపో జ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భు తత్సు భరో ఐకం విష్ణరేచరన్ నిర్వపతి యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాం తథ ప్రతిష్ఠతే శ్రోత్రజుహోతి విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా ప్రతిష్ఠాయై స్వాహేతి నారాయణాయ విద్మహే శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం స్వాం త్రైలోక్య కుటుంబినీ సరసిజాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జగలక్ష్మీర్ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీ చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశౌహాజమభీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్తాం స్వానార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् महातत्पुरुषाय विद्महे महादेवायै च धीमहि तन्नो वाणी प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् यो वेदादौ स्वरप्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यपरस्व महेश्वरः श्री महालक्ष्मी महाकाली महासरस्वती ज्ञान सरस्वती देवताभ्य नमः ओम तव पादारविन्दयोः वेदोक्त सुवर्ण दिव्य मंत्र पुष्पांजलि సమర్పయామి. ఒరే పిల్లలందరూ కూడా మీ యొక్క అమ్మవారి పుస్తకాలను ఆ యొక్క ప్లేట్ చేతితో పుచ్చుకుని 3 సార్లు మీ చుట్టూ మీరు ప్రదక్షిణ చేయాలి. పక్క వాళ్ళ చుట్టూ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి. కాబట్టి మీరు ఎవరు మాట్లాడొద్దు. అయ్యా వేసిన వాళ్ళని కిందకి దింపేసి వేసి అరే అక్షతలు వేసుకున్న వాళ్ళని కిందకి పదండి కిందకి వచ్చేయి. హలో మీరు ఇక్కడే నిలబడినా హలో మీరు ఆ సైడ్ నిలబడినట్టు బుక్స్
అలా ఎవరు వెళ్ళొద్దు. ఇంకా మీకు పెన్ ఇస్తారు, ప్రసాదం ఇస్తారు. ఇంకా ఉంది, ప్రోగ్రామ్ అయిపోలేదు. ఓన్లీ 1/4 ప్రోగ్రామ్ అయింది. అర్థమైందా? కూర్చోవాలి, దయచేసి అందరూ కూర్చోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ మాట తప్ప ఏ మాట వినపడకూడదు. జై శ్రీరామ్ క్షమించండి. ఆగండి 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 ఆగండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఆయనకి కన్నో చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. హలో హలో మాట్లాడద్దు. శ్రీకృష్ణ భగవానికి కృష్ణం వందే జగద్గురు. శ్రీకృష్ణం వందే జగద్గురు. చెప్పండి. కృష్ణం శ్రీకృష్ణం వందే జగద్గురు. కృష్ణం వందే జగద్గురు. శ్రీ గగన శ్యామ కృష్ణ కృష్ణ ఘనరిపు భీమా కృష్ణ గోకుల ప్రియ కృష్ణ గరుడ వాహన కృష్ణ 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 వందే జగద్గురు. ఈ వైబ్రేషన్ తప్పకుండా ఈ పిల్లలకి, ఈ పిల్లలకి కన్నా తల్లిదండ్రులకి తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు కలుగుతాయని మా సమితి తరఫున మేము విశ్వసిస్తున్నాము. పిల్లలు మీరంతా ఇవాళ చాలా అదృష్టవంతులు. ఫస్ట్ పూజ చేసుకున్నారు, తర్వాత ఈరోజు మనకి ఇద్దరు విశిష్ట అతిథులు పిల్లల గురించి కానీ మన సంస్కృతి గురించి కానీ మన భాష గురించి కానీ చెప్పాలంటే ఇద్దరు అథెంటిక్ పీపుల్ ఉన్నారు తెలుగులో. ఒకరు మీ కళ్ళెదురున్న పార్వతీశం గారు, రెండోది ఇప్పుడు రాబోయే అమ్మగారు, మాకు అమ్మ లాంటి వారు, మీకు అమ్మమ్మ లాంటి వారు. స్త్రీయత్వానికి నిలువెత్తు రూపం ఎవరంటే సత్యవాణి గారు. ఆవిడ ఎక్కడ చూసినా మనం అన్నం ఎంత తింటే తృప్తిగా ఉంటుందో అట్లా తృప్తిగా ఉంటుంది. ఇక ఆవిడ మాటలు ప్రసంగం ఉన్నాం అనుకోండి, ఇక ఆ రోజు ఇక మనం ఆవిడే మనకు గుర్తుకొస్తూ ఉంటుంది, ఆవిడ చెప్పిన విషయాలే గుర్తుకొస్తూ ఉంటుంది. సో ఇప్పుడు అమ్మగారు ఇంకొక 5 నిమిషాల్లో వస్తున్నారు, కానీ కాలాతీతం అవుతుంది కాబట్టి పిల్లలందరూ కూడా మీరు 6 గంటల దాకా వచ్చారు కాబట్టి మనం ఈ లోపల పార్వతీ సింగ్ గారిది మొదలు పెడదాము. సో ఓవర్ టు యు సార్. కార్యక్రమానికి ముఖ్య అతిథులు మిత్రులు డాక్టర్ ఊరేటి పార్వతీ సింగ్ గారికి,
అలాగే రాబోతున్నటువంటి భారతీయం సత్యవాణి గారికి, నేటి కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నా నమస్సుమాంజలి. చిన్నారులు, మీరంతా, మీరే కాకుండా కన్న తల్లిదండ్రులు కూడాను ఎంతో అదృష్టవంతులు. ఇంత చిన్న వయసులోనే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టుపడేలా మా బుచ్చిబాబు గారు, వారి కార్యవర్గ సభ్యులు, సాయి గారు అంతా కలిసి ఈ చక్కటి కార్యక్రమాన్ని కన్నుల విందుగా మీకు తెలియజేస్తూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి బుచ్చిబాబు గారి కార్యవర్గ సభ్యులందరికీ హృదయపూర్వకంగా నా శుభాశీస్సులు, శుభాభివందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. నమస్కారం. సెలవు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ముందుగా మన అందరినీ కూడా అక్కడి నుంచి ఆశీర్వదిస్తూ ఉన్న ఆ అమ్మకి నమస్కారం. ఆ తదనంతరం ఈ అమ్మకి నమస్కారం. ఆ తర్వాత మీ అందరినీ కన్నతనులున్న అమ్మలకి నమస్కారం. మీ అందరికీ జన్మనిచ్చిన నాన్నలకి నమస్కారం. ఇవాళ మీరందరూ కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఏం చేశారు మీరు ఇంతవరకు? ఏం పూజ చేశారు? సరస్వతీదేవి పూజ ఎందుకు చేశారు? వసంత పంచమి నాడే చెయ్యాలా, రోజు చేయొచ్చా? రోజు ఎందుకు చెయ్యాలి? చాలా చాలా సంతోషం. మీరందరూ కూడా ఈవేళ అమ్మని పూజించడం ద్వారా ఎవరికి వాళ్ళు ఇళ్లల్లో మీ అంతట మీ పూజలు మీరు చేసుకుంటున్నా, ఇంతమంది పిల్లలందరూ కలిసి మీ అమ్మా నాన్నలతో కలిసి ఈవేళ అమ్మని పూజించడానికి వెనకాల ఉన్నటువంటి నేపథ్యం వసంత పంచమి. దాన్ని శ్రీ పంచమి అని కూడా అంటారు. వసంత పంచమి అనడంలో అంతరార్థం ఏమిటి అంటే, అమ్మ సరస్వతి జన్మించిన రోజు అనేటువంటి ఒక విశ్వాసం మనలో ఉంది. కనుక మనందరికీ చదువులిచ్చేటువంటి చదువులమ్మ పుట్టినరోజు కనుక మనం అందరం కూడా ఆమెకు నమస్కరిస్తూ పూజ చేస్తున్నాం. మీ చేతుల్లో ఏమున్నాయి? ఆ పుస్తకాలకే కదా పూజ చేశారు. నేను పుస్తకమే తెచ్చుకున్నా, అక్కడ పెట్టి నేను పూజ చేసుకున్నా. ఎందుకంటే ఆ పుస్తకంలో ఉన్నటువంటి లేదా మీ ఇంటి దగ్గర ఉండేటువంటి తరగతి పుస్తకాల్లో కానీ ఏ ఏ వివరాలు ఉంటాయో అవన్నీ మన వస్తకాల్లోకి ప్రవహించేలా మనని అనుగ్రహించేటువంటి దేవత సరస్వతి. కనుక ఆ సరస్వతిని పూజించడం ద్వారా ఈ పుస్తకాలలో ఏ రకమైనటువంటి జ్ఞానం ఉంటుందో అది మన మేధో సంపదలోకి ప్రవహిస్తుంది. దానికోసం మనం ఈవేళ ఇలాంటి పూజలు చేస్తూ ఉంటాం. ఈ పూజలు మనం ఇప్పుడే చేస్తున్నామా? అనాది కాలం నుంచి వస్తున్నాయి. మనకి మామూలుగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని అంటారు. వీళ్ళని త్రిమూర్తులు అని పిలుస్తారు. ఈ త్రిమూర్తులకు ఉండేటువంటి భార్యలే లక్ష్మీ, సరస్వతి, పార్వతి. అందులో లక్ష్మి విష్ణుమూర్తికి భార్య అని మనకి తెలుసు. అలాగే శివుని అర్ధాంగి పార్వతి అన్న విషయం తెలుసు. బ్రహ్మగారికి అర్ధాంగ లక్ష్మి సరస్వతి అన్న విషయం మనకి తెలుసు. కనుక ఒక దేవతా రూపంగా మనం అమ్మవారిని ఆశీర్వదిస్తూ ఉంటాం, అర్చన చేస్తూ ఉంటాం. కానీ తమాషా ఏమిటంటే సరస్వతి అనే పేరుతో ఒక నది కూడా ఉన్నది. ఒక గంగానది ఎలా ప్రవహిస్తూ మన కల్మషాలను హరిస్తుందో, సరస్వతి నది ప్రవాహం వల్ల కూడా మనకి పుణ్యలోకాలు కలగడానికి, జ్ఞాన సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంది. అందుకే ఒక సరస్వతి నదిని కూడా మనం
ఆవాహన చేసుకుంటూ ఉంటాం. తమాషా ఏమిటి, నది రూపంలో ఎందుకు మనం అమ్మవారిని ఆరాధిస్తాం అంటే, ఈవేళ మీకు అందరికీ నదులు తెలుసు. ఒక గోదావరి, ఒక కృష్ణ, మంజీర, ఇవన్నీ నదులు. పెన్నా నది, తుంగభద్ర నది. ఈ నది ప్రవహిస్తున్నంతసేపు కూడా నదిలో నీరుంటుంది, నీరు ప్రవహిస్తుంది. నీరు జ్ఞానం అయితే ప్రవాహం అమ్మవారి ఆశీర్వాదం వల్ల మన మస్తిష్కాలలోకి ఆ జ్ఞానం ప్రవహించాలి. కనుక నదిలా ఆమెను ఎందుకు పూజిస్తున్నాము అంటే, ఏ రకమైనటువంటి ప్రవాహం నదిలో ఉంటుందో అదే ప్రవాహం మన మేధో సంపదగా పరివర్తనం చెందాలని. ఎందుకంటే నది ప్రవహిస్తున్నంతసేపు ఆ నీటి స్పర్శ వల్ల దాని పక్కన ఉన్నటువంటి బీడు భూములతో సహా పంట పొలాలన్నీ కూడా సస్యకేదారాలు అవుతాయి. అలాగే దాహం వేసిన దప్పిక నోళ్లకు ఆ నదీ ప్రవాహం గుక్కడి నీళ్ళుస్తుంది. ఆ రకంగా సరస్వతి అనే నది ప్రవహించడం చేత జ్ఞాన సమృద్ధం అవుతాం. అక్కడ సస్యకేదారాలతో పాడి పంటలతో ఎలా సమృద్ధం అవుతామో, సరస్వతి నది ప్రవహించడం చేత మనం జ్ఞాన సమృద్ధం అవుతాము. ఇవన్నీ కూడా గురుముఖంగా తెలుసుకోవాలి. మీరు ఇందాక అందరూ భజన చేస్తూ ఏమన్నారు? కృష్ణం వందే జగద్గురుం అన్నారా? అన్నారా? కృష్ణం వందే జగద్గురుం అన్నారు. అంటే ఏమిటి అర్థం? కృష్ణుడు జగత్ అంతటికీ గురువు అని. ఈ ప్రపంచంలో ఎంతమంది మానవాళి ఉన్నా, వాళ్ళకి సంబంధించిన గురువులు ఎంతమంది ఉన్నా, ఆ గురువులకి కూడా గురువు అయిన వాడు కృష్ణుడు అని. తమాషా ఏమిటంటే, తన బాల్యంలో మీ అంత వయసులో ఉన్నప్పుడు అదే కృష్ణుడు తన అన్నగారైన బలరాముడితో కలిసి సాందీపని ఆశ్రమం దగ్గరికి వెళ్ళి శిష్యరికం చేశాడు. మరి కృష్ణం వందే జగద్గురు అని అంటున్నాం కదా, జగత్ అంతటికి గురువు కృష్ణుడు అని చెబుతున్నప్పుడు మళ్ళీ అదే కృష్ణుడు సాందీపని ఆశ్రమంలో మనలాగే అంగవస్త్రం కట్టుకుని అక్కడ విద్య నేర్చుకోవడం ఏమిటి? అప్పుడు కృష్ణం వందే జగద్గురు ఎలా అవుతుంది? ఎందుకు చేశారంటే, ఏ విషయమైన ఉర్విన్ మానవులెవ్వరైన గురువాక్యోద్యుక్తులై గాని తత్పూర్వారంభము సేయబోలదలుసు బోధించు చందంబునన్ సర్వజ్ఞత్వముతో గురువులై సంపూర్ణులై ఉండియున్ గురు అంగీకరణంబు సేయ జనిరా గోవిందుడున్ రాముడున్ అని. ఉర్విన్ మానవులే ఈ భూమండలం పైన, ఈ ప్రపంచంలో దేశం ఏదైనా, రాష్ట్రం ఏదైనా, ప్రాంతం ఏదైనా, భూమి మీద ఒక మనిషి పుడితే గురుముఖంగా విద్య నేర్చుకోవాలట. గురుముఖంగా నేర్చుకున్న విద్యకే సార్థక్యం ఉంటుంది. కనుక ఉర్విన్ మానవులెవ్వరైన గురువాక్యోద్యుక్తులై గాని తత్పూర్వారంభము చేయబోలదనసు బోధించు చందంబునన్. మనకి అర్థం కావాలి, గురుముఖంగా విద్య నేర్చుకునేటువంటి ఆవశ్యకత ఏదో మనకి తెలియడం కోసం జగద్గురు అయినటువంటి కృష్ణుడు కూడా మీలాగే పసివాడిగా ఉన్నప్పుడు గురువు సన్నిధిలో కూర్చుని విద్య నేర్చుకున్నాడు. కృష్ణం వందే జగద్గురు అని నిలబడేటువంటి ఆ వ్యక్తి, ఆ భగవానుడు, ఆ శ్రీకృష్ణమూర్తి మన కోసం, గురువు గొప్పతనాన్ని మనకి తెలియచేయడం కోసం ఆయన గురువు దగ్గర కూర్చుని విద్య నేర్చుకున్నాడు. ఇది దాంట్లో ఉండేటువంటి గొప్ప ఆంతర్యం. ఇక సరస్వతిని నదీ రూపం, జ్ఞాన ప్రవాహంగా చెప్పుకున్నప్పుడు అనేకమైన కథలు ఉన్నాయి దాంట్లో. ఒక సరస్వతి నది ఎందుకు ప్రవహించింది, సరస్వతి నదిగా ఎలా ఏర్పడింది అనేటువంటి విషయాల్లోకి వెళితే, బ్రహ్మవైవర్త పురాణంలో ఒక కథ ఉన్నది. ఈ బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పే కథలో విష్ణువుకి 3 భార్యలు ఉన్నారు. మనం అనుకునేటువంటి విష్ణువుకి ఉండే భార్య లక్ష్మీదేవి మాత్రమే. కానీ ఆ అంశలతో ఉండేటువంటి మాత్రుల పేరు బ్రహ్మవైవర్త పురాణం ఏం చెబుతుందంటే, గంగా, లక్ష్మి, సరస్వతి ఈ 3 విష్ణుమూర్తి భార్యలు అని.
ఈవేళ మనం అధిదేశించి ఉపాసిస్తున్నటువంటి సరస్వతి కాదు. కానీ గంగా లక్ష్మి, గంగా ఆయన పాదోద్భవం మనందరికీ తెలుసు, లక్ష్మి వారికి అర్ధాంగి, మరి సరస్వతి. ఈ ముగ్గురు తమ భర్తతో కలిసి ఏకాంతంలో ఉన్నప్పుడు సరస్వతి, గంగా, లక్ష్మి ఉన్నప్పుడు గంగా ఆ భర్త వైపు అంటే విష్ణుమూర్తి వైపు తదేకంగా చూస్తూ ఉన్నదట. ఆ భర్త కూడా అంటే విష్ణుమూర్తి అయిన భర్త కూడా గంగ వైపే తదేకంగా చూస్తూ ఉన్నాడట. వీళ్ళు ముగ్గురు సపత్నులు కదా, సపత్నుల పట్ల ఒక భర్త ప్రత్యేకమైన అభిమానం చూపిస్తే వాళ్ళల్లో ఒక రకమైన రోషం కలుగుతుంది. అప్పుడు ఆమెకి రోషం కలిగి గంగని పరుషవాక్యాలు మాట్లాడిందట. ఆ పరుషవాక్యాలు మాట్లాడినందుకు గంగ నొచ్చుకుని సరస్వతిని నువ్వు నదివైపు అని శపించిందట. దానికి ప్రతిఫలంగా, ప్రతివచనంగా ప్రతిశాపం చేస్తూ సరస్వతి కూడా నువ్వు కూడా నదివైపు అందట. ఆ రకంగా గంగా, సరస్వతి నదులు ఈ దేశానికి సంప్రాప్తించిన వివరంగా బ్రహ్మవైవర్త పురాణం చెబుతుంది మనకి. కనుక జ్ఞానం అనేటువంటి ప్రవాహానికి అధినాయిక అయినటువంటి సరస్వతి ప్రవాహం వల్ల ఇవాళ మనకి సంప్రాప్తిస్తున్నటువంటి విషయం మనకి తెలుస్తుంది. అలాగే ఇంకొక కథ కూడా ఉన్నది, ఇది బ్రహ్మాండ పురాణంలో చెబుతారు. ఈ బ్రహ్మాండ పురాణంలో చెప్పేటువంటి విషయం ఏమిటంటే, శివలింగం గురించి మీ అందరికీ తెలుసు. ఒకసారి త్రిమూర్తుల మధ్య ఈ శివలింగానికి ఆద్యంతాలు ఉన్నాయా అనేటువంటి ఒక ప్రశ్న వచ్చింది. శివుడి రూపమే శివలింగం కదా, లింగాకారంలో ఉండేటువంటి పరమేశ్వరుడే శివుడు. కనుక దీని ఆద్యంతాలు ఎక్కడున్నాయో మనం ప్రయత్నించి పట్టుకుందామని విష్ణుమూర్తి గరుడ వాహనం ఎక్కి ఇలా పైకి వెళ్ళిపోయాడు. అది ఎక్కడో దాని ప్రారంభం ఉంది. అది వెళ్ళాడు ఆయన ఎక్కడికి కనపడలేదు. బ్రహ్మ ఏం చేశాడు, ఆయన ఎలాగా ప్రారంభం చూద్దాం అనుకున్నాడు కదా, మనం దాని అంత్యభాగాన్ని చూద్దామని కిందకి వెళ్ళాడు. ఇలా వెళుతూ ఉన్నాడు. ఎంత దూరం వెళ్ళినా ఆ శివలింగం యొక్క అంత్యభాగం కనపడలేదు. ఆయన పైకి వెళ్ళాడు, ఆయనకి కనపడలేదు. ఇలా కిందకి వచ్చినటువంటి ఈ స్వామికి అంత్యభాగం కనపడలేదు. సరే, కొంతసేపు అయిన తర్వాత వాళ్ళు తిరిగి వచ్చారు. మీకు ఏమైనా ఆద్యంతాలు కనపడ్డాయా అని అంటే, విష్ణుమూర్తి చెప్పాడు, నేను చాలా దూరం వెళ్ళాను కానీ ఎక్కడా దాని ఆరంభం కనపడలేదు అని. కానీ అతనికన్నా ఒక అధికంగా ఉండాలనేటువంటి ఒక పేరాశతోటి బ్రహ్మదేవుడు అన్నాడు, నేను చూశానయ్యా నీ అంత్యభాగాన్ని, బాగా కిందకి వెళ్ళిన తర్వాత నాకు కనపడింది అన్నట్ట. అప్పుడు శివుడు అన్నాడు, నా అంత్యభాగాన్ని స్వామి నువ్వు చూసే అవకాశమే లేదు, నువ్వు అసత్యం ఆడుతున్నావు. కనుక అసత్యాన్ని పలికినటువంటి ఆ వాక్కు ఏదైతే ఉంటుందో అది నదిగా మారిపోతుంది అన్నాడట. మనిషి యొక్క వాక్కెవరు? సరస్వతి. కనుక శివుని శాపం వల్ల బ్రహ్మ ఆడిన అసత్యమే సరస్వతీ నదిగా మారిపోయిందని బ్రహ్మాండ పురాణం చెబుతుంది. ఇలా మీరు భారతాన్ని తిరగేసినా, భాగవతాన్ని తిరగేసినా, ఎక్కడ తిరగేసినా సరస్వతీ నది ఆవిర్భావము, అది ప్రవహించినటువంటి ఇంత మేర ఈ జ్ఞాన సంపదల వ్యవహారాలు మనకి బాగా తెలిసి వస్తాయి. అలాగే మీరు ప్రాచీనంలో ఏ కవి సంప్రదాయాలను చూసినా, వాళ్ళు ఎంత గొప్ప కవులైనా కూడా సరస్వతి సన్నుతి చేయకుండా ఏ కవులు ఆరంభం చెయ్యరు. అది భారతం చూసినా, భాగవతం చూసినా, ప్రబంధాలు చూసినా కూడా వాళ్ళు ఎంత మహాకవులైనా సరే ముందు వినాయక స్తుతి తప్పనిసరిగా చేస్తారు. ఎందుకు చేస్తారు? తమ కావ్యంలో, రచనలో ఉండేటువంటి ఏ రకమైనటువంటి విఘ్నాలు కావ్య రచనకు అడ్డుపడకుండా ఉండడం కోసం వాళ్ళు వినాయక స్తుతి చేస్తారు. అలాగే సరస్వతీ ప్రార్థన చేస్తారు. ఎందుకు సరస్వతీ ప్రార్థన చేస్తారంటే, తమ ప్రతిభ ఏదైతే ఉందో, వాగ్రూపమైనటువంటి తమ కావ్యంలో ఏ ఏ ప్రతిభా విశేషాలు ద్యోతకం అవ్వాలో ఇవన్నీ కూడా అమ్మ యొక్క అనుగ్రహం ఉంటే తప్ప మహాకవికైనా సంప్రాప్తించదు అనే విషయం కోసం మహాకవులు కూడా అమ్మవారిని సంస్తుతించారు, సన్నుతి చేశారు. ఇది మీరు ఏ ప్రబంధాన్ని తిరగేసినా, ఇతిహాసాలు తిరగేసినా,
మహాభారతం లాంటి కావ్యాలు తిరగేసినా మీకు ప్రతి చోట కనపడుతుంది. ఒకటి రెండు ఉదాహరణలు మీకు చెబుతాను. శ్రీనాథుడు చాలా మహాకవి. శ్రీనాథుడు, పోతన, అంతకు ముందే ఉండేటువంటి నన్నయ్య భట్టు ఇలాంటి మహాకవులందరూ తెలుగు సాహిత్యంలో కోర్టు కనబడతారు. అయితే మిగతా వాళ్ళకి శ్రీనాథుడికి ఉన్న గొప్ప విషయం ఏమిటంటే శ్రీనాథుడు సీసపద్యం రాయడంలో మహాదిట్ట. అంతేకాకుండా తన సాహిత్యము, తన రచన ద్వారా రాజయాశ్రయాలు పొంది జీవితంలో ఎన్ని రకాల భోగభాగ్యాలను అనుభవించగలరో అన్నీ అనుభవించినవాడు శ్రీనాథుడు. కానీ ఆ శ్రీనాథుడు కూడా అనేక రాజాశ్రయాలు పొంది సర్వజ్ఞ సింగభూపాలుడి దగ్గరికి వెళ్ళి అతని ఆశ్రయం పొందాలని అనుకున్నప్పుడు ఆయన పేరు పైన ఒక చటుపద్యం ఉంటుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటికే చాలా ఘనతలు శ్రీనాథుడు సాధించాడు. కానీ ఇక్కడ ఆశ్రయం పొందాలన్నా కూడా అమ్మవారి అనుగ్రహం కావాలని గ్రహించిన వాడే శ్రీనాథుడు. ఆయన అన్నాడు, దీనారుటంకాల తీర్థమాడించితి దక్షిణాధీసు ముచ్చాలశాల. ఆ బంగారు కనకాభిషేకం అంటే ఆ స్వర్ణాభరణాలతో ఆయన్ని అభిషేకించారట. అదే ఆయన గొప్పతనం. దీనారుటంకాల తీర్థమాడించితి దక్షిణాధీసు ముచ్చాలచాల పల్కుతోడైతి ఆంధ్ర భాష మహాకావ్య నిర్మాణ సందర్భమునను. నైషధం అనే గ్రంథం రాశాడు శ్రీనాథుడు. అది నేను రాజించడానికి కారణం నీ పలుకు నా తోడున ఉండడమే అని అమ్మవారిని సన్నుతించాడు. పగులగొట్టించితి ఉద్భట వివాద ప్రౌఢి గౌడడిండిమ భట్టు కంసుడక్క. పండితులందరికీ కూడా వివాదాలు జరిగేటువంటి రోజులు. అలాంటి రోజుల్లో ఆయన సాధించిన ఘనత, ఆయన కలిగించిన ఫలకాలు, ఆయన దయించినటువంటి ఇతర విజయాలు ఉంటే వాటిని తుదముట్టించడమే వాళ్ళ విజయానికి సంకేతం. అంచేత డిండిమ భట్టుతో వివాదపరుడి చేసి కంచుడక్కను పగలెక్కొట్టించినటువంటి సందర్భంలో అమ్మ సరస్వతి తోడుంది అంటాడు శ్రీనాథుడు. చంద్రభూష క్రియాశక్తి రాయల యుద్ధ పాదుగొల్పిది సార్వభౌమ బిరుదు. కవి సార్వభౌముడు అని శ్రీనాథుడికి పేరు. ఇది ఎలా వచ్చింది అంటే చంద్రభూష క్రియాశక్తి రాయల వద్ద నాకు ఇది లభించింది, దానికి కూడా నీ దయ కారణం తల్లి అని సరస్వతిని ప్రార్థించాడు. ఎటుల మెప్పించుదో ఇంక మీద రాబు సింగ మహీపాలు దీవి నిండు కొలువున నెలకొనియుండి నీవు సకల సద్గుణ నిపురంబా శారదాంబ అని ఆమెనే స్తుతించాడు. ఇక ముందు ఆయన ఆశ్రయం పొందవలసినటువంటి వాడు సర్వజ్ఞ సింగభూపాలుడు. ఆ సింగభూపాలుడి ఆశ్రయంలోకి ముందుగానే నువ్వు వెళ్ళి అప్పటికే కొలువుండి నన్ను కరుణించు తల్లి అన్నారు. ఇలా శ్రీనాథుడు కానీ పోతన విషయంలో అనేక పద్యాలు మీ అందరికీ నోటికే వస్తాయి అవన్నీ. అలాగే భారతంలో అనేక పద్యాలు. ప్రతి చోట సరస్వతిని సన్నుతి చేసిన మహాకవులు మన తెలుగు సారస్వతంలో కనపడతారు. ఆ రకమైనటువంటి సరస్వతిని ఈవేళ వసంత పంచమి రోజున మీరందరూ పిల్లల చేత సరస్వతి పూజ చేయించడం, దానికి సహకరించినటువంటి ఈ సనాతన ధర్మ బాలలందరినీ కూడా సనాతన ధర్మం వైపు నడిపించాలనేటువంటి సంకల్పంతో బుచ్చిబాబు గారు కానీ, కొండలరావు గారు కానీ, సాయి గారు కానీ, నిహారిక గారు కానీ వీళ్ళందరూ సంకల్పించుకొని చేసినటువంటి ఈ గొప్ప ప్రయత్నం ముందు కాలాలకు గొప్ప ఒక మార్గాన్ని నిర్దేశిస్తుందని, ఇవాళ వీళ్ళు చిన్నారులుగా ఉన్నారు, రేపు ఈ దేశాన్ని జ్ఞాన సమృద్ధితో కానీ, రాజకీయ సంబంధమైనటువంటిది కానీ, పరిపాలనా వ్యవస్థ కానీ వాళ్ళు దివ్యలై వెలిగేదానికి ఒక మార్గాన్ని మీరు ఏర్పరిచినందుకు మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళీ ఆ సరస్వతి అమ్మకు మరొకసారి నమస్కరిస్తూ స్వస్తి. పిల్లలు అందరూ కూర్చోవాలి, నిశ్శబ్దంగా కూర్చోవాలి. ఇంకొక పావు గంట ప్లీజ్.
జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వామివారి నామం పలికి అంత శ్రద్ధగా కూర్చోవాలి. అందరూ కూర్చోండి అమ్మా. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు స్త్రీమూర్తికి నిలువెత్తు రూపం, ఆదర్శ మహిళ, అమ్మ అయిన మన భారతీయం సత్యవాణి గారు మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता, ज्ञानरूपेण संस्थिता, बुद्धिरूपेण संस्थिता. नमस्तस्यै 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 नमो नमः. आर्यावर्तायै च विद्महे रत्नगर्भान्तरस्थिताय धीमहि तन्नो भरतखण्डः प्रचोदयातु. अस्मत्पुण्यधरित्रीं నేలను తాకండి. अस्मत्पुण्यधरित्रीं प्रणमाम्यहं. श्रीमात्रे नमः, श्रीमात्रे नमः, भारतमात्रे नमः, माता पितृगुरुभ्यो नमः. हरिः ओम. प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामविद्यवత్ అంటూ ఈరోజు ఏ దేవాలయం చూసినా, ఏ విద్యాలయం చూసినా చదువుల పండుగగా అన్ని చోట్ల జరుపుకోవడం యావత్ భారతదేశంలో మనందరం చూస్తున్నాం. ఆ నేపథ్యంలో ఈరోజు మోడల్ కాలనీ ఒక చక్కని ఉద్యానవనంలో ప్రతి ఏటా ఉగాది పండుగ వచ్చినా, శ్రీరామ నవమి వచ్చినా కాలనీ వాసులందరూ కలిసి ఒక బృందావనంగా ఏర్పడి చక్కని సత్సంగాలు నిర్వహించుకుంటూ వస్తున్నటువంటి ఆ కార్యవర్గం బుచ్చబాబు గారు, సాయి గారు, నిహారిక, అయ్యా హారిక మొన్నగు సుబ్రహ్మణ్యం గారిగా వీరి పేరు సాయి, వారందరికీ నా శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ, అందుకే ఈ రోజున పిల్లలకి కూడా కొంత ప్రచోదనం జరగాలి. సరస్వతీ మాతను గురించి మా ఓలేటి పార్వతీ సింగ్ గారు లాంటి వారి నోటి నుండి వెలువడే అద్భుతమైన ఒక తెలుగు పదాలని వాళ్ళకి వినిపిస్తే ఆ తెలుగు భాష యొక్క వింపు సొంపు ఎంత మధురంగా ఉంటుందో మీకు తెలియచేయాలని చక్కని కృషి చేసి ఈరోజు నన్ను కూడా ఇక్కడ ఆహ్వానించినందుకు నా పక్కనే కూర్చున్నటువంటి పార్వతీ సింగ్ గారితో పాటు అందరికీ మరోసారి నా శుభాభినందనలు, నమస్కారాలు తెలియచేసుకుంటున్నా. ప్రియమైన నా విద్యార్థులారా, మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టడం ఈ అమ్మమ్మ యొక్క ఉద్దేశం కాదు. పిల్లల యొక్క ఇబ్బంది ఏమిటో అమ్మమ్మకు తప్ప ఇంకెవరికి తెలుస్తుంది? వాళ్ళకి ఆకలిస్తుందేమో, చలేస్తుంది, నేను చూస్తున్నా నాకే చలేస్తుంది. పాప మీరు కూడా కొంచెం చలిగాలు వేస్తుంటే పైన చున్నీని అటు ఇటు తిప్పుకుంటూ మీరు విన్యాసాలు చేయడం కూడా నేను గమనిస్తూనే ఉన్నాను. కాబట్టి మిమ్మల్ని ఎక్కువగా నేను ఇబ్బంది పెట్టను. మోడల్ కాలనీ అంటేనే అందరికీ ఒక మోడల్గా నిలబడాలి, ఒక ఆదర్శంగా నిలబడాలి. అందుకని చేసే ఈ ప్రయత్నాన్ని మనం అభినందించాలి కదా. మరి మీరందరూ అభినందించరా? అభినందించాలంటే ఏం చేయాలి? బాలవాక్కు బ్రహ్మవాక్కు కదా. సంతోషం. గాడ్ బ్లెస్ యూ అమ్మ. ఇప్పటి వరకు మనకి ఇందాక కొండలరావు గారు చెప్పుంటారు, పార్వతీ సింగ్ గారు కూడా ఈ సరస్వతీ పూజ మనం ఎందుకు చేసుకుంటాం ఏమిటి, ఆనాడు మహాకవుల దగ్గర నుంచి గొప్ప గొప్ప ఋషులందరూ కూడా ఆమెను ప్రార్థించి ధ్యానించే గొప్పవాళ్ళు అయ్యారని విషయం మీకు తెలియచేశారు. అందుకే ఈ రోజున ఇప్పుడు నేను కూడా దాదాపు 150 మందికి అక్షరాభ్యాసాలు చేయించి మన దేవాలయంలో వచ్చాను. ఇప్పటికీ ఎందుకు అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఓం నమ శివాయ సిద్ధం నమః అని పలక మీద ఎందుకు రాస్తున్నాం? పిల్లలు, ఏ నాన్న
నువ్వు అల్లరి చేసి మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేయకు. ఒక్క నిమిషం వినండి, మీకు తెలియాలి ఇది. ఎందుకు సరస్వతీదేవికి పూజ చేస్తూ అక్షరాభ్యాసం చేస్తూ శివుడిని ఎందుకు ప్రార్థిస్తున్నాం? ఓం నమ శివాయ సిద్ధం నమః అని ముందు వారితోనే బియ్యంలోనో లేకపోతే పలక మీదనో ఆ అక్షరాలు దిద్దిన తర్వాతనే ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈశ్వరుడు అంటూ పలక మీద దిద్దుతున్నారు. మీరు చిన్నప్పుడు దిద్దారు, మీకు ఊహ రానప్పుడే అక్షరాభ్యాసాలు చేసేస్తున్నారు కదా ఇప్పుడు. ఏది ఏమంటారు దాన్న, నర్సరీ కంటే ముందే ప్లే స్కూల్లోనే చేసేస్తున్నారు. వాడికి ఇంకా అసలు పలకంటే తెలియదు, బల్పం అంటే తెలియదు, వాడు అక్షరాభ్యాసం చేసుకుంటున్నారని కూడా వాడికి తెలియని వయసులో చేసేస్తున్నారు. అదేమంటే కాలంతో పాటు మనం కూడా కదండి అంటున్నారు. కాబట్టి మీకు అక్షరాభ్యాసం చేసిన సంఘటన మీకు గుర్తులేదు, కానీ మీరు చేసుకున్నారు. ఎలా చేసుకున్నారో నేను చెప్తా. అమ్మ నాన్న మిమ్మల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఓం నమ శివాయ సిద్ధం నమని పలక మీద ముందుగా వ్రాయించారు మీ చేత. ఎందుకు వ్రాయించారు? మనకి భాష అంటే లాంగ్వేజ్ ఎవరిచ్చారు మనకి? ఈ భాష ఎక్కడి నుండి వచ్చింది మనకి? ఎవరిచ్చారు? ఆ పరమశివుడి యొక్క ఢమరుకుల నుంచి వచ్చిన మహేశ్వర సూత్రాలే మనకి భాష. అదే ప్రపంచ భాషలన్నింటికీ మూలమైన సంస్కృత భాష, అదే దేవ భాష. ఆ ఒక అబ్బాయి ఉండేవాడు, పాణిని అని అతని పేరు. స్కూల్లో మొద్దబ్బాయి అనేవారట అందరినీ. అందరూ నన్ను మొద్దబ్బాయి అంటున్నారు, బండబ్బాయి అంటున్నారు. అలిగి శివుడి కోసం తపస్సు చేస్తే ఆ తపస్సులో పరమశివుడు తాండవం చేస్తున్నప్పుడు ఆ ఢమరుకం మోగుతూ ఉంటే ఆ ఢమరుకంలో ఐవన్ రుల్రు ఏవో జబన్ ఐవన్ ఐవరట్ కలితపై హల్ లణ్ ఇలా 10 శబ్దాలను వచ్చేసాయి. దాని నుంచి మనకి భాష పుట్టింది. లణ్ అన్నానా? అణా వచ్చిందా? అణా. పాపం మీరు ఇంగ్లీష్ చదువుతున్నారు, మీకు అణా అంటే తెలియదు, క్ష అంటే తెలియదు, ఇඤ్ఞా అంటే తెలియదు. క ఖ గ గ ఇඤ్ఞా అనండి. ఈ కంఠం దగ్గరే పలికారు మీరు. చా చా జా జా ఇడి అనండి. దంతాల దగ్గరే టా టా డా డా నా, టా 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 డా డా నా. ఎక్కడొచ్చింది? అంగిలి నాలుక పైకి తగిలిందా లేదా? పప్ప బబ్బ మా పెదాల మీదే వచ్చింది. చూసారా ఎంత అద్భుతమైన భాష మంది. కక్క గగ్గ ఇඤ చచ్చ జ ఇని టట్ట డడ్డన్న తత్త దద్దన 4 చివర పప్ప బబ్బమ్మ. సంగీత సప్తస్వరాలు కూడా దీనిలో నుంచే వచ్చాయి మనకి. సరిగమ పదనిసలు విన్నారా? ఏ భాష గొప్పది మరి? సంస్కృత భాష, తర్వాత తెలుగు మధురమైన భాష. ఈ సంస్కృత భాష నుండి మిగతా భాషలన్నీ పుట్టాయి. ఆఖరికి ఇంగ్లీషు కూడా మన సంస్కృత భాష నుండే పుట్టింది. డోర్ అంటున్నారు ఇంగ్లీష్లో మీరు కదా, తెలుగులో ద్వార్. ఆ ద్వార్ అనే పదం నుంచి వాళ్ళు డోర్ అని తీసుకున్నారు. వాళ్ళకి నెయ్యి తెలియదు, మన ఘృతం అంటాం సంస్కృతంలో, వాళ్ళు ఘీ అన్నారు. ఇలా మా మదర్. చూసారా, ఇవన్నీ కూడా మన సంస్కృత భాష నుండి ప్రపంచ భాషలన్నీ పుట్టాయి. అందుకని భాషను మనకు ప్రసాదించినటువంటి మొదటివాడు ఎవరు? అందుకని పరమశివుడికి ముందు థ్యాంక్స్ చెప్పుకున్న తర్వాత, ధన్యవాదాలు చెప్పుకున్న తర్వాత అప్పుడు అమ్మ ఏం చేస్తుంది? ఏమ్మా నాన్న బలపం అందిస్తే అమ్మ ఒడిలో కూర్చోబెట్టి నాన్న దిద్దిస్తాడు. ఏమని? ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈశ్వరుడు. ఈ 4 ఎందుకు పెట్టారు? ఎందుకంటే మన భారతీయతలో మనకున్న గొప్పతనం ఏంటంటే ప్రతి తల్లి మొదటి గురువు. కాబట్టి ఎవరు మొదటి గురువు మనకి? అమ్మ. అమ్మ ఏం చేస్తుంది? చిన్నప్పటి నుంచి మీకు తాత్వికతను అంటే ఒక తత్వాన్ని నేర్పించేస్తుంది చిన్నప్పుడే. ఈ 4 అక్షరాలలోనే మొత్తం 4 వేదాల సారాన్ని పెట్టేశారరా. మొత్తం 4 వేదాల సారాన్ని ఈ ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈశ్వరుడిలోనే పెట్టేశారు. అమ్మ అంటే ఎవరు? ధర్మం. ధర్మ అర్థ కామ మోక్షాలని ఈ 4 అక్షరాలే సూచిస్తాయి. ఆ అమ్మ అంటే ధర్మం. అమ్మని మించిన ధర్మం ఏముంది? ప్రతి ఇంట్లోనూ దేవుడు ఉండాలంటే ఏం చేయాలి? అమ్మగా రావాలి. కాబట్టి ప్రతి ఇంట్లోనూ దేవుడు ఎవరు? మన ఇంట్లో ఎవరు? మీకెవరు? మరి అమ్మను విసిగిస్తున్నారా? అమ్మ చేసిన వంటే తింటున్నారా? ఏది స్విగ్గీ నుంచి జొమాటో నుంచి ఆర్డర్ చేసుకుంటున్నారా? అమ్మ పెట్టిన వంట తింటున్నారా?
అమ్మ ప్రొద్దున్నే లేవమంటే లేస్తున్నారా? మీ దుప్పట మీరు మడత పెట్టుకుంటున్నారా? మీ టవల్ మీరు ఆరేసుకుంటున్నారా? నిజంగా అలా చేస్తే మీరు గుడ్, మంచి పిల్లలే. కాబట్టి అమ్మ ఎవరు మొదటి గురువు? అమ్మ. అందుకని అమ్మ ఏం చెప్తోంది? చిన్నప్పుడే మీకు బోధిస్తోంది అన్నీ. అందుకని అమ్మ ధర్మానికి ప్రతీక. అమ్మ రుణం తీర్చుకోలేం. ఎంతమంది మీలో అమ్మకి నమస్కారం చేస్తున్నారు? పండుగ రోజనే కనీసం రోజు చేయాలి. పండుగ రోజైన అమ్మకి నాన్నకి నమస్కారం ఎంతమంది చేస్తున్నారు? మాతృదేవో భవ పితృదేవో భవ అంటూ. వెరీ గుడ్. చేస్తున్న వాళ్ళకి థ్యాంక్స్, చేస్తున్న వాళ్ళకి ఆశీస్సులు, చెయ్యని వాళ్ళు రేపటి నుంచి మొదలు పెట్టండి. ఏనన్నా గాడ్ బ్లెస్ యూ. తర్వాత ఆవు. ఆవు దేనికి ప్రతీక? జ్ఞానానికి ప్రతీక. ఆవు పాలు తాగితే జ్ఞానం వస్తుంది. ఆవు మనకి ఎన్నిస్తోంది? ఆక్సిజన్ సప్లై చేస్తుంది. ఆవు మూత్రం నుంచి, ఆవు నుంచి, పేడ దగ్గర నుంచి అన్నీ కూడా ఔషధ గుణాలు కలిగినవి. గోవు. ఆవు అంటే తెలుసు కదా, సి ఫర్ కౌ కదా, కౌ అంటే తెలుసు కదా. అప్పుడు మ్యూజియంలో చూడాల్సి వస్తుంది రేపు మనం ఆవుల్ని. అటువంటి ఆవు జ్ఞానానికి ప్రతీక. అందుకని ఆవు. ఈ ఇల్లు. మనం ఏ పనులు చేయాలన్నా, కర్మకాండలు చేయాలన్నా, వచ్చిన అతిథులకు మర్యాదలు చేయాలన్నా అందరికీ ఉండేది ఇల్లు. అందుకని అది ధర్మ అర్థం. డబ్బు సంపాదించాలంటే మనకి ఇల్లు కావాలి కదా, ఇంట్లో ఉండాలి కదా. ధర్మ అర్థ కామ మోక్ష అన్నారు కదా. అందుకని ధర్మానికి అమ్మ, తర్వాత జ్ఞానానికి ఆవు, అర్థం. మరి పాలు అమ్మితే మనకు డబ్బులు వస్తాయిగా. అర్థం అంటే డబ్బు అనే అర్థం కూడా ఉంది. కామం. కామం అంటే కోరికలు. అంటే అనేక రకాలుగా మన కోరికలను తీర్చుకోవాలన్నా, మన కామ్యకర్మలు నెరవేర్చుకోవాలన్నా ఇల్లు అనేది ఉండాలి కదా. కాబట్టి ఇల్లు. తర్వాత మోక్షము. మన మోక్షం ఇచ్చేది ఎవరు? ఈశ్వరుడు. అందుకని ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈశ్వరుడు అంటూ మీరు అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఓం నమ శివాయ సిద్ధమ్మ నమః నుండి ఈ 4 అక్షరాలతో అక్షరాభ్యాసం చేస్తే, మన అశోక్ తేజ ఒక అద్భుతమైన ఒక పాట రాశాడు. మా అమ్మ నాకు చిన్ననాడే చెప్పింది, జీవితంలో హాయి అనేది హొళక్కిరా అని. హాయి, జీవితంలో హాయి అనేది ఒట్టిదేరా, హాయి అనేది లేదు, అన్నీ కష్టాలే. ఎలాంటి కష్టాలు? ఇదిగో నిన్ను ఉయ్యల్లో వేసి ఊపుతున్నాను చూడు, ఈ ఊయలలో వేసి ఈ తాడు ఎప్పుడు తగ్గిపడిపోతుందో గ్యారంటీ లేదురా లైఫ్కి. హాయి, జీవితంలో హాయి అన్నది హొళక్కిరా, ఒకటిదే హాయి అనేది లేదు. ఇదిగో ఈ బుధం మీద పెట్టుకుని నేను ఇలా తట్టుతూ పడుకోబెడుతున్నాను అంటే హాయి అని పడుతుంది అమ్మ, నిద్రపుచ్చుతుంది కదా. జీవితంలో హాయి అనేది హొళక్కిరా. ఇలా తడుతున్నాను అంటే కారణం ఏమిటంటే నిన్ను నిద్రపుచ్చడానికి కాదురా, మట్టిలోనే పుట్టావు, మళ్ళీ మట్టిలోనే కలిసిపోతావని కాదు. మర్చిపోయి తర్వాత చెప్తాను. జీవితంలో కష్టాలని ఎట్లాగో ఉంటాయి, ఆ కష్టాలను కూడా నువ్వు తట్టుకుని బ్రతకాలని ఇప్పటి నుంచే నేను తడుతున్నాను రా. ఎంత చక్కగా రాశాడో పాట. నీకు సాధుపెట్టు పడుతున్నాను చూడు, నల్లపొట్టు దిష్టి తగులుతుందని కాదురా, మట్టిలోనే పుట్టావు, మళ్ళీ మట్టిలోనే కలిసిపోతావురా అని చిన్నప్పటి నుంచి అమ్మ నాకు చెప్పింది. జీవితంలో హాయి అనేది హొళక్కిరా, హాయి హాయి అని ఎంత బాగా చెప్పింది. అలాంటి తాత్వికతను చిన్ననాటి నుండి కథల రూపంలో చెప్పి వాళ్ళని గొప్పవాళ్ళుగా చేసినటువంటి భూమి ఏ భూమి? భరత భూమి, ఈ భరత ఖండం. అందుకని ఒక ఛత్రపతి శివాజీ తయారైన, ఒక స్వామి వివేకానందుడు తయారైన, ఈ భూమి మీద ఒక మహాత్మా గాంధీ తయారయ్యాడైనా దేని నుంచి తయారయ్యాడు? ఏ పాఠాలు నేర్చుకుంటే తయారయ్యారు? మీరు స్కూల్లో పాఠాల్లో నేర్చుకుంటే ఆర్కిమిడీస్ సూత్రం నుంచి కానీ మిగతా శాస్త్రాల గురించి కాదు, ఆధ్యాత్మిక విద్య. ఈ భౌతిక విద్య ఏదైతే ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారో ఇది ఏదో ఉద్యోగం సంపాదించుకోవడానికో జ్ఞానం కోసం నేర్చుకుంటున్నారు, కానీ అసలైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అదే ఆత్మవిద్య, అదే ఆధ్యాత్మిక విద్య. అది చిన్నప్పటి నుంచే మీరు ఎప్పుడైతే అలవర్చుకుంటారో, మీకు ఇందాక కార్డు మీద ఇచ్చారు కదా, కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, ప్రభాతే కరదర్శనం. చూసారా? లేవగానే మీరు మంచం మీద కూర్చుని ఉండగానే ఈ చేతులు చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇది పట్టుకున్నాను అంటే, ఇలా పట్టుకున్నానంటే ఈ 3-5 వేళ్ళు ఆధారమా?
ఇది లేకపోతే నేను పట్టుకోలేనుగా. ఇది లక్ష్మి కరాగ్రే, ఇక్కడ లక్ష్మి ఉంటుంది. కరమధ్యే సరస్వతి, పుస్తకం పట్టుకోవాలంటే ఆధారం ఈ అరచెయ్య. ఇక్కడ సరస్వతి. ఈ కుర్చీలోంచి ఇటు లేవాలి అంటే ఈ భాగాన్ని అదిమి పట్టి పైకి లెగుస్తాను నేను. అది ఎనర్జీ, అది మహాకాళి. అందుకని మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి నాలోనే ఉన్నది. నాలో ఉన్నటువంటి హీట్, లైట్ అండ్ సౌండ్, ఈ మూడింటిని మేలు కొలుపుకుని నా దినచర్యను, నా డైలీ లైఫ్ని నేను ప్రారంభం చేసుకుంటున్నానమ్మా, నన్ను ఆశీర్వదించు అని మనం మేలు కొలుపుకుంటున్నాం. అది తెలియక ఇప్పటి తరం వాళ్ళు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా ఈ శ్లోకం మర్చిపోయి కరాగ్రే వసతే ఫేస్బుక్, కరమధ్యే వాట్సప్, కరమూలే ఎంట్రాయిడ్, నా పిండాకుడు ఇంకేవో చాలా వచ్చినాయి కదా, ప్రభాతే మొబైల్ దర్శనం అయిపోయింది. ఈ అరిచేతిలోనే ఉంటుంది మొదనష్టపు వస్తువు ఒకటి మన చేతిలో, అది సమ్మోహనం, మాకు ఒక జగన్మోహినిలాగా తయారైపోయింది. అందుకనే మనకి అమ్మ తల్లులు వినండి మీ అందరికీ, ఏది ఇందులో వస్తుంది కదా మీకు ఖడ్గమాలలో, ఏది ముందు శబ్దాకర్షిణి ఉంది కదా, శబ్దంతో ఆకర్షిస్తుంది, ముందు ట్రర్రని మోగుతుంది బెల్, అమ్మ వెంటనే తీసేస్తాం. తర్వాత రూపాకర్షిణి, రూపంతో ఆకర్షిస్తుంది. తర్వాత దర్శాకర్షిణి, చూపిస్తుంది అది మళ్ళీ దృశ్యాకర్షిణి. ఆ తర్వాత రసాకర్షిణి, అందులోకి ఎన్ని రసాలు ఉంటాయో చెప్పలేము. ఎన్ని రసాలు పిల్లలు చూడగలిగినవి, చూడలేనివి, చూడకూడనివి అన్ని రసాలు ఉంటాయి దాంట్లో. సర్వసమ్మోహిని, ఇవన్నీ మనకు ఉంటాయి ఖడ్గమాలలో కూడా. అటువంటి దానికి మోహింపబడి మీ జీవితాలను ఛిద్రం చేసుకోకండి చిన్నారులారా. ఒకే ఒక్క మాట చెప్తున్నాను, మీకు టైం అయిపోతుంది పాపం, ఇప్పటికే సమయం అయిపోయింది, మేము లేటుగా రావడం. మేము ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీ చేతిలో పుస్తకం ఉంది కదా, మీకు చేతనైతే పుస్తకంలో నేను చెప్పే వాక్యాన్ని మీరు రాసుకోండి. ఈ ప్రపంచం రాసుకోండి. ఈ ప్రపంచం, తల్లులు మీరు కూడా నోట్ చేసుకుని వీలైతే పిల్లలకు పుస్తకంలో రాసి అది ఒక మంత్రంగా ఇవ్వండి వాళ్ళకి. ఈ ప్రపంచం అనండి, ఈ ప్రపంచం మాకు చాలా చెడు అలవాట్లు చేయిస్తుంది. ఆ చెడు అలవాట్ల వల్ల మేం చేసే తప్పులకి అది బాధ్యత వహించదు. వహిస్తుందా? మీకు అద్దాల బీరువాలో పెట్టి తాగకూడని పానీయాలు పెట్టి వాడు డబ్బులు సంపాదించుకోవడానికి ఆ కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ అని, ఆ డ్రింక్స్ అని, పిండాకోడ్ డ్రింక్స్ అని చాలా వస్తున్నాయి. జొమాటోస్, ఇప్పుడు మీ ఆ ఫుడ్ ఐటమ్స్ ఏంటో నాకు తెలియదు, ఏవేవో వస్తున్నాయి కదా, పిజ్జాలా కొజ్జాలు ఏదో సంథింగ్ నాకు తెలియదు పేరు. పిజ్జాసా, నాకు తెలియక కొజ్జా అన్నానులే నేను. అలాంటివన్నీ తింటే మీ ఆరోగ్యం పాడైపోతే, మీ మేధాశక్తి, మీలో ఒక శాస్త్రీజీ తయారు కావలసిన వాడు, ఒక వివేకానందుడిగా రూపొందవలసినటువంటి వాడు, ఏమ్మా ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్గా గొప్పవాడు కావలసిన వాళ్ళు కూడా చనిపోయి నిర్వీర్యమైపోయి మీలో ఉన్న గొప్పతనాన్ని మీరే నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు. వాడికి కావలసిన డబ్బులు అమ్మేవాడికి, ఏది వైన్ షాపులో అమ్మేటటువంటి మత్తు పదార్థాలు అమ్మేవాడికి డబ్బులు కావాలి తప్ప మీ ఆరోగ్యాన్ని గురించి వాడికి ఎందుకమ్మా? మీ ఆరోగ్యాన్ని గురించి పట్టించుకునేది మీ తల్లిదండ్రులు మాత్రమే. ఏమా, మీ ఆరోగ్యాన్ని గురించి ఎవరు పట్టించుకుంటారు? కాబట్టి తల్లిదండ్రుల మాట వినండి. చెప్పండి గట్టిగా, చేతులెత్తి చెప్పండి. అమ్మమ్మ, ఈ రోజు నుంచి అమ్మా నాన్న చెప్పిన మాటలు వింటాము. పాఠశాలలో మా గురువులు చెప్పిన మంచి విషయాలని ఆకళింపు చేసుకుని మంచిగా బ్రతుకుతాము అని మీరు వాళ్ళ ప్రతిన పూని రేపటి నుంచి అమ్మ చెప్పినట్టు వినాలి. అమ్మ చేసిన వంట, మరి అమ్మ చేస్తుందో లేదో నాకు డౌట్, ఎందుకంటే సీరియల్స్లో బిజీగా ఉంటుంది కదా, మరి ఆవిడ ఎంతవరకు స్వగృహ నుంచి తెచ్చి పెడుతుందో, మరి ఏదో మ్యాగీ, ఏ పిల్లవాడు లంచ్ బాక్స్ తీసినా మ్యాగీ మ్యాగీ మ్యాగీ. కోప్పడకండి. మరి ఆమె ఎంతవరకు చేస్తుంది నాకు గ్యారంటీ లేదు. అమ్మమ్మ వాళ్ళు అడుగుతారు, అమ్మమ్మ నువ్వేమి ఇంత బాగా చెప్తున్నావు, ఇంటికి వెళ్ళి చూస్తేనేమో అమ్మాయి అసలు లేవటం లేదు, రాత్రి సీరియల్స్ చూస్తోంది, మరి నన్ను లేపి నాకు టిఫిన్ చేసి పెట్టే టైం మా అమ్మకి ఎక్కడ ఉంటుందని మీరు అడిగితే నా దగ్గర ఆన్సర్ లేదు. మళ్ళీ కనీసం అమ్మమ్మలు ఉన్నారా ఇంట్లో? వాళ్ళేమో ఓల్డేజ్ హోముల్లో ఉంటున్నారు. ఏమండి, నాన్నమ్మలు ఉన్నారా?
తాతయ్యలు ఉన్నారా? పాపం వాళ్ళు ఎక్కడో తీర్థయాత్రలకు వెళ్ళిపోతున్నారు ఇంట్లో బాధలు భరించలేక. మరి ఎవరమ్మా మనల్ని గురించి పట్టించుకునేది? అందుకని ఈ అమ్మమ్మ బయలుదేరిందిరా మీకోసం. ఈ అమ్మమ్మ బయలుదేరింది మీకోసం. అర్థమైందా? బంగారు తండ్రి చూస్తున్నాను రా ఇందాక్కడి నుంచి. పార్వతీశం గారు మేము చెప్తూ ఉంటే పెద్దవాళ్ళ కంటే కూడా బాగా కుదురుగా కూర్చున్నారు అంటే మీ డిసిప్లిన్ నాకు చాలా నచ్చింది. మీరు ఇలాగే క్రమశిక్షణతో ఉంటూ ఏమ్మా చాలా మంచి మంచి విషయాలను తెలుసుకోండి అమ్మా. మనకి సాహిత్యం ఇందాక చెప్పారే, మన పార్వతీశం గారు చెప్పిన పద్యాల్లో ఎంత సౌరభం ఉందండి. ఆ పదాలు మాట్లాడుతూ ఉంటే ఆ సౌండ్లో ఎంత ఆనందం ఉంది. అటువంటి పద్యాలను చక్కగా నేర్చుకుంటూ ఏది నేను చెప్తాను చక్కగా పలకండి. తల్లి నమస్కారం చేయండి. తల్లి నిన్ను తలంచి అరవకూడదు నాన్న, ఆర్తిగా చెప్పాలి. నేను ఎలా చెప్తాను? తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతన్బు నితిన్ నీవు నా యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లం బల్కుము నాదు వాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన. సరస్వతి పూర్ణేందు బింబానన. ఈ చక్కని తెలుగులోని పద్యం ఒక్కటి నేర్చుకుని మీరు ఉదయం లేవగానే మీ పుస్తకం తీసినప్పుడు ఈ ప్రారంభంలో కనుక ఈ సరస్వతి పద్యాన్ని చక్కగా తెలుగులో మీరు చదువుకుని ప్రార్థన చేస్తే అద్భుతమైనటువంటి చదువు మీకు వస్తుంది. అర్థమైందా? చదువు వేరు, సంస్కారం వేరు. చదువు వేరు, సంస్కారం వేరు. జ్ఞానం వేరు, విజ్ఞానం వేరు. వివేకం వేరు. బోలెడంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది బుర్ర నిండా. మనకి కేవలం ఇన్ఫర్మేషన్ ఎందుకు లగేజ్ లాగా మోసుకుపోవడం తప్ప కామన్ సెన్స్ బుద్ధి, కామన్ సెన్స్ అది ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకున్నట్టయితే మీరు అమ్మ ఇబ్బంది పడుతుంది, వంటింట్లో కూరగాయలు కోసుకోవాలి, నాన్నగారికి టిఫిన్ చేయాలి, మీకు బళ్ళోకి పంపించాలి, అప్పుడు అమ్మ నేను కొంచెం హెల్ప్ చేస్తానమ్మా నీకు అని మీరు వెళ్ళగలగాలి. సమయానికి గబక్గా మీరు స్మార్ట్గా పనిచేసి నాన్నకు కానీ అమ్మకు కానీ హెల్ప్ చేసేటట్టు ఉండాలి. అప్పుడు ఆ జ్ఞానం ఏదైతే ఉన్నదో అది సరస్వతి అమ్మవారికి ఇష్టమైనటువంటి జ్ఞానము. అరే నీ బుద్ధి లేదురా అంటాం మనం. ఏమిటా బుద్ధి? అప్పటికప్పుడు మనం స్పందించి చేయగలగడమే నిజమైనటువంటి బుద్ధి, నిజమైనటువంటి జ్ఞానము. ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అన్ ఎడ్యుకేషన్. లిటరసీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అన్ ఎడ్యుకేషన్. కామన్ సెన్స్. పిల్లవాడు తల్లులందరికీ చెప్తున్నా, పిల్లలలో సహజంగానే వాళ్ళలో అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి. వాళ్ళలో గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు. వాళ్ళల్లో ఉన్న సహజంగా ఉన్న దానిని కాస్త అధ్యాపకుడు, ఉపాధ్యాయుడు, గురువులు లాంటి వాళ్ళు, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు దానికి కాస్త ఊతమిచ్చి మీరు అంత మేలు కలిపితే చాలా అద్భుతాలు తయారు చేయగలుగుతాడు. వాళ్ళ పిల్లలు బ్రహ్మాండమైనటువంటి ఆవిష్కరణలు చేస్తున్నారమ్మా. అందరూ చెడిపోయారని అంటున్నారు కానీ చెడిపోయింది. క్షమించండి, పిల్లలు కాదు పెద్దవాళ్ళవైన మేమే చెడిపోతున్నాం. మా వ్యాపకాల్లో పడిపోయి 2 చీరలు, ఒక చీర కొంటే 2 చీరలు ఇస్తారని మేము పరిగెడుతూ ఉంటాం. రిటర్న్ గిఫ్ట్లని, ఆ గిఫ్ట్లని, ఈ గిఫ్ట్లని, వీటి ఉంటే వెంపర్లు పడుతున్నాం తప్ప ఈ పిల్లలకి మన రిటర్న్ గిఫ్ట్గా మనం ఏమి ఇవ్వాలి? మన కడుపులో నుంచి వీళ్ళు బయటకు వచ్చారు, వీళ్ళకి ఏది ఇచ్చి పంపించాలి, ఎటువంటి వాడిగా తయారు చేయాలి, వీడిని సమాజానికి ఎలా సమర్పించుకోవాలి మన బిడ్డలనే భావన లేదు మనకి. ఒక్కటే ఆఖరిగా ఒక్క మాట చెప్తున్నా, మన నుండి పిల్లలు వస్తారు తప్ప, మన ద్వారా పిల్లలు వస్తారు తప్ప ఈ పిల్లలు మన పిల్లలు కాదు. ఈ పిల్లలు జాతికి సంబంధించిన పిల్లలు, ఈ పిల్లలు జాతికి సంబంధించిన పిల్లలు, మన పిల్లలు కాదు. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎందుకంటే రాబోయేటువంటి భవిష్యత్ తరాలలో మన దేశాన్ని, ప్రపంచ దేశాలన్నీ ఇటువైపుకు చూస్తున్నాయి. మృగాకా పాస్ కస్తూరి బాస్ సపనా ఖోజవ్ ఘాస్. కస్తూరి మృగం దగ్గర కస్తూరి వాసన వస్తూ ఉంటూ గడ్డిలో వెతుక్కుంటోందట. అట్లా ఇక్కడ ఉన్నటువంటి సౌరభాన్ని, మన దాంపత్య ధర్మాన్ని, మన కుటుంబ జీవనాన్ని, మన విధానాన్ని, మన ఆహార పానీయాలని, ఆహారాన్ని
ఆహార్యాన్ని కూడా అవతలి వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటే ఇక్కడ మనం మాత్రం ఎటో చూస్తున్నాం, పాశ్చాత్యీకరణ వైపుకు పరిగెడుతున్నాం. పాశ్చాత్యులు కూడా ఇంతగా చెడిపోలేదు మనలాగా, అంతగా చెడిపోతున్నాం మనం. అటువైపుకు వెళ్ళనీయకుండా ఈ బిడ్డలందరినీ అటువైపుకు కనుక మళ్ళిస్తే ఆ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఇప్పటికే బాధపడుతోంది. పార్వతీసింగ్ గారు, ఈ మధ్యనే నేను ఒక సెంటెన్స్ చదివాను ఇక్కడ. హరిద్వార్లో ఒక శంకరాచార్యుల వారి యొక్క ఫోటో కిందకు రాసి పెట్టబడి ఉంది అక్కడ. సరస్వతీదేవి బాధపడుతోందట, తన ఒంటి నిండా పూసిన బురద ఎవరు కడిగేస్తారా అని. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పేశారు కదా, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేస్తున్నారు. ప్రసార మాధ్యమాల్లో చూస్తున్నాం కదా, ఈ దీపం అటు పెట్టచ్చు, ఈ దీపం ఇటు పెట్టకూడదు, 2 ఒత్తులు పెట్టాలి, 3 ఒత్తులు పెట్టాలి, నానా రకాలుగా కన్ఫ్యూజ్ చేస్తే దేవాలయాలని కిక్కిరిసిపోయి అక్కడ జనం చచ్చిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి నానా రకాల ఛాందసాలని పెంచేస్తున్నారు కదా. ఇలా చెబుతూ ఉంటే ఎవరికి వాళ్ళు సరస్వతీదేవి ఈ బురదని ఎవరు కడిగేస్తారా అని బాధపడుతూ ఉంటే అప్పుడు సరస్వతి ఏంటండి పార్వతీసింగ్ గారు, జగద్గురు శంకరాచార్యులు వారిని వకీలుగా పెట్టుకుని తన తరపున వాదించుకుందటండి. అప్పుడు శంకరాచార్యులు వారు ఆమె తరపున వాదించి ఏది సత్యం ఏది మిథ్య, ద్వైతం అద్వైతం అంతా ఉన్నది, ఒకటే 2 లేవు అని తేల్చేశారు. అప్పుడు సరస్వతీదేవి హాయిగా అమ్మయ్య నా బురదంతా కడిగేశాడు అనుకుందట. కాబట్టి మనం రకరకాల బురదలన్నీ వాడి మీద వేస్తున్నాం. కాబట్టి ఆ తల్లి యొక్క బురద కడగవలసింది ఎవరే అంటే ఈ చిన్నారులే, ఈ చిన్నారులే, ఈ చిన్నారులే. కాబట్టి మీ అందరికీ ప్రేమపూర్వకంగా నా ఆశీస్సులని అందిస్తూ, ఆడపిల్లలు చక్కగా ధర్మశీలవతి భవ అంటూ చిరంజీవులు, ఆడపిల్లలు ప్రగతిశీలవతి భవ, ధర్మశీలవతి భవ అంటూ మిమ్మల్ని, అలాగే మగపిల్లలు ఉన్నారే ఇక్కడ, ఆయుష్మాన్ భవ, విద్యావాన్ భవ, ధర్మశీలో భవ, ప్రగతిశీలో భవ అంటూ మీ అందరినీ ఆశీర్వదిస్తూ, ఆ సరస్వతీ కటాక్షం ఎప్పుడు నిండుగా మెండుగా ఎల్లవేళలా మీ పైన ఉండాలని ఇక్కడికి మిమ్మల్ని తీసుకువస్తున్నటువంటి ఆచార్యులు, అలాగే మీ కన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, రోజు 1 గంట సేపు పిల్లలతో కూర్చుని మన పూర్వీకుల యొక్క చరిత్రలు, పెద్దవాళ్ళ యొక్క గాథలను వాళ్ళకు వినిపిస్తూ, వారితో కూర్చుని కాసేపు మాట్లాడుతూ, వాళ్ళ వెన్ను నిమురుతూ, వాళ్ళకి మంచి మంచి కథలు చెప్తూ ప్రేమ స్పర్శను అందించమని ఆ తల్లిదండ్రులు కోరుకుంటున్నానమ్మా. పిల్లలకి వాళ్ళ ఇంట్లో ప్రేమ దొరకకపోవడం వల్ల, మనం బిజీగా ఉండకపోవడం వల్ల పిల్లలు బయట ప్రేమను వెతుక్కుంటున్నారు, కృత్రిమమైన ప్రేమ వెంట పడుతున్నారు. అటువంటి ప్రమాదం జరగకుండా ఉండాలి అంటే బిడ్డల్ని దగ్గరకు తీసుకోండి, ఒళ్ళో కూర్చోబెట్టుకోండి, కథలు చెప్పండి, మీ ప్రేమ స్పర్శను వాళ్ళకి అందించమని తల్లిదండ్రులకు కూడా విజ్ఞాపన చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, జై హింద్. ఆవిర్భవించి ఇప్పటికి 1.5 year అయింది. ఒక 100 మంది పిల్లలను తయారు చేసాము తల్లి. ఆన్లైన్ క్లాసెస్లో యోగా చెబుతున్నాము, భగవద్గీత చెబుతున్నాము. సో 3 టీచర్లు భగవద్గీత చదువుతున్నారు రోజు. హలో ప్లీజ్, ఒక్క 5 నిమిషాలు ప్లీజ్. 90 మంది పిల్లలు మన దగ్గర ఆన్లైన్లో భగవద్గీత నేర్చుకుంటున్నారు. 3 టీచర్లు దీనికి మార్నింగ్ 6 o'clock వాళ్ళ దినచర్యలో, ఉదయం పూట స్త్రీ ఇంట్లో ఎంత ముఖ్యమైన బాధ్యత ఉందో మీ అమ్మల్ని మీ నాన్నని అందరిని చూస్తున్నారు కాబట్టి మీకు తెలుస్తూ ఉంటుంది. అయినా సరే 3 టీచర్లు డెడికేటెడ్గా మార్నింగ్ టైంలో ఈ భగవద్గీత క్లాసులు నేర్పుతున్నారు. అట్లా 90 మంది చిన్నారులు మన దగ్గర భగవద్గీత ఆన్లైన్లో చదువుతున్నారు రోజు రెగ్యులర్గా. 12వ అధ్యాయం పూర్తి అయిపోయింది, 15వ అధ్యాయం పూర్తి కూడా అయినట్టుంది. నెక్స్ట్ 14వ అధ్యాయం మేడం, 14 కూడా అయిపోయిందంట. సో 3 అధ్యాయాలు కంప్లీట్ చేశారు. సో ఈసారి ఫస్ట్ అధ్యాయం నుంచి మళ్ళీ మొదలు పెడుతున్నారు. సో ఇంతటి కృషి చేసిన టీచర్ గారైన అపర్ణ గారిని ఈరోజు మన సమితి తరఫున చిరు సత్కారం చేసుకుంటున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అపర్ణ గారు దత్తపీఠం నుండి గోల్డ్ మెడల్ తీసుకున్నారండి.
చాలా రెస్పాన్సిబుల్గా కమిటెడ్గా క్లాస్ తీసుకుంటారు. క్లాస్ ఎక్కువ సార్లు అసలు మిస్ చేయరు. ప్రతిరోజు చాలా కమిటెడ్గా చెప్తారు. ఇట్లాంటి టీచర్ దొరకడం మా పిల్లలకి మా అదృష్టం. అట్లానే మనకి భక్తి గీతాలు నేర్పిస్తున్నారు ఎవ్రీ సండే మనకు వచ్చి గురువు గారు. ఎవరు చెప్పండి గట్టిగా. రెడ్డి గారు చెప్పండి, నరసింహారెడ్డి గారు. సో ఇందాక ఏమన్నారు? కృష్ణ వందే జగద్గురు పాడండి అందరూ. గట్టిగా. ఇది మన విషయం నేర్పిస్తారు మా పిల్లలందరికీ భక్తి గీతాలు. మన కోసం ఇంత ప్రేమతో వచ్చిన మన విశిష్ట అతిథుల్ని సత్కరించుకుందాం. చిరు సత్కారం. అందరు గట్టిగా నిలబడండి. అందరు నిలబడాలి. గట్టిగా చప్పట్లు. ఒకసారి అది సార్ చాలు, పద్దా కలిస్తే బాగుంటుంది. నేను సినిమా థియేటరా కాదు కదా, సినిమా థియేటర్ కాదు కదా. ఈ పిల్లలు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వీళ్ళల్లో చాలామంది రేపు ముఖ్య అతిథులుగా ఈ వేదిక మీదకి వస్తారని నాకు తెలుస్తోంది. మన స్థానంలో మీరే ముఖ్య అతిథులుగా ఎంతమంది వస్తారా? చేతులు ఎత్తండి. అబ్బా, అమ్మో, నీకు చాలా బహుమతులు తేవాలి మరి. ఏమా, గుడ్, గాడ్ బ్లెస్ యూ. తదాస్తు తదాస్తు.